నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. కృపా సరజ్జాని మహోత్సవ్లో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్న హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు. సత్సంగ్ విహార్ సంస్థ పరమ ప్రేమమయ ఠాకూర్ అనుకూల్ చంద్రవర్యుల 138వ జయంతి మరియు సత్సంగ్ విహార్ 15వ వార్షికోత్సవం సందర్భంగా కృపా సరజ్జాని మహోత్సవ్ 2025ని హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బసుత్కూర్ జగదీశ్వరరావు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. বাংলাতে বলার ইচ্ছে আছে কিন্তু সবে বুঝবে না, তাই ইংলিশই বলবো। কিছু কিছু বাংলাও বলো মধ্যে মধ্যে। ঠাকুর অনুকূল চন্দ্র was one of those great leaders, great spiritual leaders that India has ever known. And through his simplicity of life and his teachings and a disciplined way of life, these are the things that Thakur to work for those who are less fortunate, to involve yourself in the search of truth, and to created by Thakur himself way back in 1960. আপনার সবাইকে আমার প্রণাম on this শুভ দিন, on this শুভ দিন. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తుండగా దేశ విదేశాల నుంచి 3,000 మంది ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రూపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్కు శ్రీకారం చుట్టారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తెలంగాణకు 13 లక్షల కోట్లు తెచ్చామని కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికే తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా ఏదైతే సమిట్ తెలంగాణ రైజింగ్ సమిట్ 2025ని నిర్వహిస్తుందో 3,000 మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి ఈరోజు రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతోటి ఏదైతే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి గత 2 సంవత్సరాలలో 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పాలనలో కుదేలైపోయినటువంటి రాష్ట్ర వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే కేబినెట్లో వచ్చినటువంటి ప్రతినిధులకు కూడా ఒక నమ్మకాన్ని కల్పించాలి మీరిద్దరు కలిసి, అప్పుడే ఈ రాష్ట్రానికి ఇంకా మంచి జరుగుద్దని చెప్తున్నా. అంతే తప్ప మీరు ఈ శాపనార్థాలు పెట్టుకుంటూ ఈ కళ్ళల్లో నిప్పులు పోసుకొని మీరేదో నడి రోడ్డు మీద ఏడిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు ఒక విలన్ల మాదిరి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జలాల్పూర్, మోహన్ నగర్, హైదర్పూర్, భీమనపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోటీదారులు, గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందుకనే మీరు ఇంతమంది ఊరంతా కలిసిరా కాంగ్రెస్ పార్టీ ఊరు దాదాపు 80-90% హైదర్పూర్ మొత్తం ఊరంతా కాంగ్రెస్ లో కలిసింది. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలన, ప్రజా పాలన మెచ్చి మీరు ఇంతమంది చేసినందుకు మీ అందరికీ నమస్కారం. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం భువనగిరి నియోజకవర్గంలో తిరుగుతూ ఇక్కడికి రావడం జరిగింది. సరే మీ
అభిమానము. మీరు ఇంతమంది పార్టీలు ధన్యవాదాలు తెలుపుతూ, సరే మీకు ఇవన్నీ కూడా అందరికీ అన్ని కూడా తెలుసు. అనేక వార్డ్ మెంబర్ మన కిరణ్ కూడా నిలబడ్డాడు. నీకు గుర్తయింది అవునా చెప్పినాము. బ్రిడ్జ్ కూడా నేను హెచ్ఎండి నిధులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేపిస్తా. ఆ బ్రిడ్జ్ అయితేనే రోడ్ మంచిగా అయితే బస్సు వస్తుంది. అట్లొచ్చి భీవన్పల్లి మిడిపల్లి పోవాలి. అది ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేసే కార్యక్రమం చేద్దాం. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఎన్నికలకు సంబంధించిన నివేదికలను త్వరగా సమర్పించాలని ఎంపీడీఓ రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ ఐనవోలు మండలంలోని ఐనవోలు, పంతిని క్లస్టర్ గ్రామ పంచాయతీ కార్యాలయాలను సందర్శించి సర్పంచ్, వార్డు స్థానాల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సంఘం నియమాలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సూచించారు. పరకాల నియోజకవర్గం సంగే మండలం కుంటపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పెంతల సువర్ణకు మద్దతు తెలుపుతూ సుమారు 50 మంది మహిళలు సంఘం సొసైటీ డైరెక్టర్ గోపతి రాజ్కుమార్, మాజీ ఉప సర్పంచ్ గోపతి సారంగం మరియు ఇతర కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. కాకినాడ నూతన జాయింట్ కలెక్టర్గా శనివారం బాధ్యతలు స్వీకరించిన అపూర్వ భరత్ సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో నమోదైన భూపాలపట్నం గ్రామం 5 డిసెంబర్ రాత్రి జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు కుల్ల రాజుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ హరిరాజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగ్గంపేట సర్కిల్లో కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో భూపాలపట్నం గ్రామంలో 5వ తారీఖు రాత్రి సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి. ఆ హత్య కేసులో ఈ కేసులో ఉన్న ముద్దాయిని కుల్ల రాజబాబు అనే వ్యక్తిని క్లెయిమ్ చేయలేదు. అప్పుడు కేసు పెట్టడం అర్థం ఉంది, అదేమో పీటీలో ఉంది ఆ కేసు. ఆ కక్ష అనేది ఇంకా వాళ్ళ మనసులో ఉండుండొచ్చు, అవకాశం చూసి హత్య జరిగింది. సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసుల స్థానిక బస్టాండ్ నుండి అంగడి బజార్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును నిష్పక్షపాతంగా వినియోగించాలని, ప్రతి ఓటర్ తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి సిబ్బంది 200 మంది మిగతా డిపార్ట్మెంట్స్ దాంతో 1000 మంది సిబ్బందితోటి మొదటి విడత ఈ 81 గ్రామ పంచాయతీలకు ఈ 4 మండలాలలో జన్నారము, లక్సెట్పేట, దండపల్లి అండ్ హాజీపూర్ 81 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా కొన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఏకగ్రీవైంది కానీ వార్డు మెంబర్లో కూడా ఎలక్షన్స్ చేస్తున్నాం. అయితే ముఖ్యంగా గ్రామ స్థాయిలో జరిగే ఎలక్షన్స్ చాలా ముఖ్యమైనవి. ఎందుకు 10th క్లాస్ ఉండే ఇప్పుడు మా పిల్లాడు ఇంటర్కి వచ్చినాడు, మా పిల్లోడు ముందట మీరు పోలీసు వచ్చి బయటికి తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది సార్, మీకు తెలియకుండా చేసినాము. ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి, అభ్యర్థులు ఏ విధంగా వారికి ఓటేయమని రిక్వెస్ట్ చేయడం, ఎంసీసీ కండక్ట్ చేయడం, ఎంసీసీ ఉద్దేశంతో వాళ్ళకి ఏమన్నా కొంచెం లోపల భయం కానీ
లేకపోతే భీతి కానీ ఏదన్నా ఉన్నట్టయితే అవి తీయడానికి మాత్రమే పోలీసులు మేమున్నాము అని చెప్పడానికి ఈరోజు మేము కవాతు నిర్వహించడం జరిగింది మా గౌరవనీయులు డీసీపీ గారు ఎక్కడి భాస్కర్ గారి ఆధ్వర్యంలో. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలనలో విఫలమయ్యారని, హిల్ట్ పథకంలో 9,300 ఎకరాలను అమ్మి 5 లక్షల కోట్ల కుంభకోణానికి కారణమయ్యారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరో 17 కేసులు వేస్తానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని 2 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తానా. నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత ఒక 10-15 స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు. 7-8 సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం. కానీ ఆయన వినలేదు సరికదా, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ ఓట్లేయమన్నాను. ఆయన వరస్ట్ సీఎం అయిపోయాడు ఈ 2 సంవత్సరాల్లో. చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఊహకు అతీతంగా సర్వనాశనం అయిపోయింది. పోతే దేవుని ఉగ్రత, ప్రజల ఉగ్రత, ముఖ్యంగా నిరుద్యోగులారా రండి కలిసి పనిచేద్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తెలంగాణను కాపాడండి, తెలంగాణ ప్రజలను కాపాడండి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లుపాలెం గ్రామంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ తరపున ఇంటింటి ప్రచారం చేస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డిని పోలీసులు, ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. ప్రచారం సందర్భంగా భారీ సంఖ్యలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు. ముందుగా స్థానిక దేవాలయంలో పూజలు చేసిన తిరుపతి రెడ్డి ప్రజల్లోకి వెళ్లారు. అయితే ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లుగా భావించిన అధికారులు ప్రచారాన్ని నిలిపివేశారు. దీనిపై స్పందించిన హనుమాన్ల తిరుపతి రెడ్డి ప్రచారాన్ని ఆపగలిగారు, కానీ ప్రజల అభిమానాన్ని ఆపలేరని, ఎలాంటి ఒత్తిళ్లు అడ్డంకులు వచ్చినా ప్రజల ప్రేమను కొనలేరని అన్నారు. ఒకసారిగా వెళ్ళినందుకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో ఊరి ప్రజలు నాకు మద్దతుగా మహిళలు, వృద్ధులు, యువకులు అనేక మంది, సుమారు 1000 మంది పైగా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆ జరుగుతున్న క్రమంలో మధ్యలోనే పోలీసు వారు, ఎన్నికల సిబ్బంది వచ్చి దానిని భగ్నం చేయడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే అది ముందుగా అనుకున్న సభ కాదు, లేకపోతే వేరే ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమం అయినా మేము ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఉండేవాళ్ళం. అనుకోకుండా జరిగిన ప్రోగ్రాంను కూడా వాళ్ళు దాన్ని భగ్నం చేశారు. మరి నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసాల్సిన ప్రచార సమయాన్ని వారు 7 గంటలకు స్టార్ట్ చేసి 10 గంటలకు క్లోజ్. ఝాన్సీ రెడ్డి గారు రాకముందు నుంచి వాళ్ళు ఆమె కోసం కష్టపడ్డారు కాబట్టి అట్లా చేయడం తప్పని నేను అన్నాను, అంతే. దీన్ని అడ్డం పెట్టి కూడా విన్నవించడం జరిగింది, కానీ వారు ఎందుకోసమో వాళ్ళు మౌనంగా ఉన్నారు. మరొకసారి పార్టీ అధిష్టానాన్ని విన్నవిస్తున్నాను, పేదల పక్షాన మాత్రం నిలబడతాం తప్ప ఎలాంటి డబ్బు అహంకారాలకు కానీ, ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు కానీ తలగ్గను. ఒక బంతిని నేలకు ఎంత గట్టిగా కొడితే ఆ బంతి అంత పైకి లేస్తుంది. ఆ గ్రామ శాఖను సంప్రదించకుండా 2-3 రోజుల క్రితమే, 4 రోజుల క్రితం ఒక అభ్యర్థిని, బీఆర్ఎస్ అభ్యర్థిని తీసుకొచ్చి సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? కాబట్టి ఇకనైనా మీ పద్ధతిని, ధోరణి మార్చుకొని పార్టీ అభివృద్ధికి తోడ్పడతారని, మాకు ఎటువంటి అడ్డంకులు రాకుండా కలెక్టర్ గారు చూసుకోవాలని ప్రత్యేకంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నారు. బీహెచ్ఈఎల్ ఇంటర్నేషనల్ క్లబ్లో బీహెచ్ఈఎల్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రముఖ వ్యక్తులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. షేరింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు రచ్చిరంలు సోమదాస్, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతే రోహిత్ అన్నారు. గన్ ఫౌండరీ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో నిర్వహించిన సిగ్నేచర్ క్యాంపెయిన్లో వారు పాల్గొన్నారు. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఎలక్షన్ కమిషన్ సహాయంతో గెలిచిందని, దొంగ ఓట్లను కలిపి ప్రతిపక్షాల ఓటును తొలగించారని ఆరోపించారు. అదే ఉండండి, అది మీరేనా సంతకం పెట్టండి. మీరు మామూలుగా పెట్టండి, అట్లా పెట్టండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం సర్పంచ్ ఎన్నికలలో బానూరు గ్రామంలో 7వ వార్డు స్కూల్ గుర్తుపై పుష్పాలగూడెం శ్రీశైలం యాదవ్ బరిలో నిలబడ్డారు. బస్తీకి ఇందిరమ్మ కాలనీగా నామం చేపడతామని, రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు సరఫరా, నిరుపేదలకు పెన్షన్లు మరియు రేషన్ కార్డులు పనులు చేస్తానన్నారు. ఒక రోజు గెలిపించినాం, ఇక్కడ చేస్తున్నారు, దాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేపిస్తాను, ఇక్కడ ఇందిరా కాలనీ అని పేరు పెట్టిస్తాను. గత సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఎంపీ సీటు తీసుకున్నది, ప్రైమ్ మినిస్టర్ అయింది. అంజయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశామంటే ఆయన ఊరు ఇది. నేను అందరికి అభివృద్ధి చేశాను, నేను ఎప్పుడు ఆశపడలేదు. ఇప్పుడు నా మనసు ఏమనిపించిందంటే ఈ 7వ నంబర్కి నిలబడాలని ఒక షోక్ వచ్చింది, నేను నిలబడుతున్నాను. ఎంతమంది వద్దు లేవడద్దు అన్నారు, కానీ నా మనసు కనిపిస్తా ఇప్పుడు ఇదే పొద్దుగల ఏదన్నా ఉంటే కూడా ఆ పని చేయాలని ఆలోచన. ఇక్కడ మరియు బాణి గ్రామంలో 7వ నంబర్ ప్లాట్, 7వ నంబర్ ఇంతకుముందు కూడా ఏం చేసినట్టే ఎండా కొడుతుందా రాజకీయంలో ఉన్నాను. ఇక్కడ రాను. తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ నాయక్ను తొలగించాలని కోరుతూ తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుండి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు పల్లెల వీరస్వామి, ప్రధాన కార్యదర్శి ములుగురాజు మాట్లాడుతూ ఎండీని తక్షణం బదిలీ చేయాలని, సైడ్ నియమించాలి లిడ్ క్యాప్ సంస్థ డైరెక్టర్లను, చైర్మన్లను. కల్పించాలి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మట్ట ఊర్మిళ అంజయ్య గౌడ్ విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు అఖండంగా పనిచేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్, ఎన్నికల సమన్వయకర్త బర్రె జహంగీర్ పిలుపునిచ్చారు. నందనం గ్రామంలో ఊర్మిళ అంజయ్య గౌడ్కు మద్దతుగా నిర్వహించిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి మండల్ అతి ముఖ్యమైనటువంటి గ్రామం నందనం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులుగా మట్ట ఊర్మిళ అంజయ్య గౌడ్ గారు, అదేవిధంగా 8 వార్డులకు సంబంధించినటువంటి వార్డు సభ్యులంతా కూడా ఈరోజు ఈ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని గ్రామశాఖ ద్వారా ముఖ్యులతోని ఏర్పాటు చేసిన గ్రామశాఖ అధ్యక్షులు చంద్రమౌళన్న గారు, మాజీ ఉప సర్పంచ్ గణేష్ కొండపడాలంటే, మన గ్రామం బాగుపడాలంటే, మన వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలంటే, యువకులకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు కావాలంటే మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్ ను ఆయన బలపరిచినటువంటి అభ్యర్థి మట్ట ఊర్మిళ
అంజయ్ గౌడ్ గారి మన ఐక్యమత్యంతో పార్టీలకు అతీతంగా కూడా వివిధ వర్గాలకు కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ ఎన్నికలు అనేవి పార్టీలకు సంబంధం లేదు. ఓన్లీ అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కావాలంటే ఎంపీ కావాలి, ఎంపీ కావాలంటే గవర్నమెంట్ ఉండాలి. కాబట్టి స్థానికంగా ఎమ్మెల్యే ఉండు, ఎంపీ ఉండు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు సూచించినటువంటి ప్యానెల్ను మీరు అత్యధిక మెజార్టీతో 8 వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా చేస్తే మేమంతా కూడా సంతోషిస్తాం. నందనం చాలా చైతన్యవంతమైనటువంటి గ్రామం కాబట్టి మీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలారా పటాన్చెరు నియోజకవర్గంలోని కర్తనూర్ గ్రామంలో ఎల్వర్తి అరవింద్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడపూజ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఐలాపూర్ మాణిక్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండపం గట్టుబూత్కూర్లో అభ్యర్థి గంగాధర శోభ కనకయ్య గ్రామాభివృద్ధిపై భరోసా పెట్టాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయి ఉత్తమ పంచాయతీగా గుర్తింపు తెచ్చేలా గ్రామాన్ని తీర్చిదిద్దుతామని మీడియాకు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కృషి చేస్తామని పేర్కొన్న శోభ కనకయ్య ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. సందర్భంలో గట్టుబూత్కూర్కు విజిట్ చేయడానికి వచ్చినటువంటి టీవీ బృందానికి యాజమాన్య సంస్థ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గంగాధర కనకయ్య ముదిరాజ్. మా భార్య గంగాధర శోభ. ఈ గ్రామంలో గట్టుబూత్కూరు బీసీ మహిళగా రిజర్వేషన్ అయింది. సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాం. మహిళలు మరి పురుషుల స్పందన బాగా ఉంది. ప్రజల మద్దతు కూడా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఈ గ్రామంలో బీసీ మహిళగానే ఇదే గంగాధర శోభ గారు ఈమెనే సర్పంచ్గా గెలిచి ఈ గ్రామంలో బాగా అభివృద్ధిలో తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేసి కృషి చేసుకున్నాం. అవేంటంటే మేము ఈ గ్రామంలో 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం గారు తీసుకొచ్చి గ్రామాన్ని 100% సస్యశ్యామలం చేసినాం. గట్టుబూత్కూరు గ్రామం గంగాధర మండలం. ఈడ గట్టుబూత్కూరు గ్రామంలో బీసీ మహిళ రిజర్వేషన్ అయింది. నేను ఇక్కడ బీసీ మహిళగా ఒకటి గ్రామం చాలా పెద్దది. ఇది ఇక్కడ ఫంక్షన్ హాల్ కట్టియాలని అనుకుంటున్నాం. మా సారు నేను కలిసి ప్రజలకు అందుబాటులో ఉండాలని. మహిళా సంఘం కూడా ఒకటి కట్టియాలనుకుంటున్నా. కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి ఇంకా వేసేటి, అవి కూడా వేయడం జరుగుతుంది. ఇంకా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి నక్క లావణ్య నరసింహగౌడ్ హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మా సేవ చూస్తారు అంటూ ఇంటింటికి వెళ్లి ప్రజలను అభ్యర్థించారు. నక్క నరసింహగౌడ్, సంఘం ప్రభువు, జొన్నాడ లక్ష్మి, నక్క మల్లేష్ గౌడ్, మంజుల, ఎల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ ఇవ్వడము అందరూ సహకరిస్తారు. అందరూ వాలిబాల్ గుర్తించి గెలిపించాలని కోరుతున్నాను. ఈ ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏది శ్మశాన వాటికి పోనీకి ఇబ్బంది ఉన్నది. ఒకటి దానికోసం బైక్ కూడా రకం చేస్తాం. ఒకటి ఊరికి అంబులెన్స్ లేదు, అంబులెన్స్ ఖచ్చితంగా చేస్తాము. స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఉన్నది, అది చేస్తాము. బస్సులు లేవు, దానికి ట్రై చేస్తాము. మళ్ళా ఇదే విధంగా రోడ్ అంటే సత్యనారాయణ పెళ్లికి వచ్చిందే కట్నం అంటారు. కాబట్టి అందరు వచ్చింది తీసుకోండి. మళ్ళీ ఇట్లా చెప్తే ఏమంటున్నానంటే వృద్ధులకు వితాంతులకు మీ పెన్షన్లు ఇచ్చే ఇప్పిస్తాను దగ్గరుండి నేను కూడా. కాబట్టి మేము కలెక్టర్ దగ్గరికి కాదు, మినిస్టర్లు కూడా మాకు తెలుసు, కేంద్రం దాకా అభివృద్ధి చేస్తామని నరసింహగౌడ్ నేను కంకణం కట్టుకున్నాము. ఏదేమైనా సరే, ఎంత దూరమైనా సరే మేము వెళ్ళి ఈ గ్రామ భాగయోగులు చేస్తామని నేను కంకణం కట్టు ప్రజాసేవ చేస్తామని నేను అనుకున్నాను. అందుకే నరసింహగౌడ్ని, లావణ్యన్ గారిని, మొత్తం ఆయన ఉన్న సాసేర్లను అందరినీ అధిక మెజార్టీతో గెలిపించాలని అందరికీ నా ప్రార్థన. అందరికీ జయభీం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎలుక ఆంజనేయులు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా ఆయనతో ప్రజాభివృద్ధి కోసం పనిచేయడమే తన ప్రధాన లక్ష్యమని, వినూత్న సేవలు, పారదర్శక పరిపాలన కోసం ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఎలుక ఆంజనేయులు రేణికుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ గ్రామంలో
గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి ఒక యువకునిగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. మరి గతంలో చేసినటువంటి సర్పంచ్లు అభివృద్ధి అంటే బాగా చేశాను, నేనే అభివృద్ధి చేశానని ఒక ప్రాపగండా పార్టీలో జాయిన్ అయ్యిండు. ప్రొసీడింగ్లు ఎప్పుడు వచ్చినాయి అనేది తప్పకుండా మీకు ప్రొసీడింగ్లో సహా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. రెండో విషయము, ఈ గ్రామానికి సీసీ రోడ్లు అనేది వేయకుండా రైతులు చాలా ఇబ్బంది పడితే వాళ్ళ తొవ్వలకు కూడా రోడ్లు వేయకుండా వచ్చిన 80 లక్షలు మరవటమే కాకుండా గ్రామ పంచాయతీ నిధులుంటే వాళ్ళ ఇంటి చుట్టూ రోడ్లు వేస్తంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజావాణిలో కలెక్టర్ గారికి మా శ్మశాన వాటికకు దారి ఏది అని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి మీకు కలెక్టర్ గారికి ఇచ్చిన మీ ఫోటోలతో సహా నేను చూపించగలను. ఇగో రేణికుంట గ్రామానికి వైకుంఠ ధామ దారి ఏది అని అప్పుడు రావడం కూడా జరిగింది. పటాన్చెరు నియోజకవర్గంలోని కర్తనూరు గ్రామంలో ఎల్వర్తి అరవింద్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంలో మాదిరి పృథ్వీరాజ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృపా సరజ్జాని మహోత్సవ్లో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్న హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.